రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ర్యాగింగ్ అనేది ఒకప్పుడు ఎక్కడ విన్నా కూడా పాఠశాలలో కళాశాలలో ఇది వస్తూనే ఎక్కువ దీని గురించి న్యూస్ వింటూనే ఉండే వాళ్ళము మనము. దీనికి సంబంధించి ఎంతో మంది విద్యార్థులు కూడా బలయ్యారు. అందుకే దీన్ని నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టాలు సైతం తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు కనిపించాయి. అది అంత సక్రమంగానే ఉంది. కానీ ఏళ్ల క్రితమే బ్యాన్ అయినటువంటి ఈ ర్యాగింగ్ భూతం మళ్ళీ కొరలు చూస్తోంది. సీనియర్ వివక్ష ఇలా అనేక రూపాల్లో ఉన్నానంటూనే తన ఉనికిని చాటుకుంటోంది, విద్యార్థులను బలి తీసుకుంటోంది. కారణం ఏదైనా కూడా కోటి ఆశలతో కళాశాలలోకి అడుగుపెట్టిన పిల్లలకు మాత్రం ర్యాగింగ్ తీరని సమస్యగా మారిందని చెప్పొచ్చు. వారి తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కేరళలోని కొట్టాయంలో ర్యాగింగ్ అనేది కలకలం చోటు చేసుకుంది. కొట్టాయంలోని గాంధీనగర్ నర్సింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. జూనియర్స్ పై క్రూరంగా సీనియర్ల ర్యాగింగ్ న్యూడ్ ఫోటోలు తీసి వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము 5 ఫోటోలు. వీళ్ళే సీనియర్స్ జూనియర్స్ అమ్మాయిల మీద అతి కిరాతకంగా ర్యాగింగ్ కు చేసినటువంటి పరిస్థితి. పైగా ప్రైవేట్ పార్ట్స్ కి కూడా డంబెల్స్ వేలాడదీసి సునకానందాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో గాయాలైన చోట కూడా కెమికల్స్ పూసినటువంటి వైనం తీవ్రమైనటువంటి నొప్పితో జూనియర్స్ అరుస్తుంటే కూడా ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళని ఎంతో వేధింపులకు గురి చేసినటువంటి ఘటన. కాలేజ్ హాస్టల్లో కూడా 3 నెలల నుంచి ఈ ర్యాగింగ్ అనేది కొనసాగుతున్నప్పటికీ మరి అక్కడ యాజమాన్యం ఏం చేస్తుంది, అక్కడ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారు, అసలు ఇంత జరుగుతున్నా కూడా ఏం రెస్పాన్స్ అనేది లేకుండా ఉండటం అనేది నిజంగా విషాదకరం అనే చెప్పుకోవచ్చు. 6 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై 5 థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వేధింపులకు గురి చేశారు. ర్యాగింగ్ చేయడమే కాదు, ప్రతి ఆదివారము మద్యం కోసం లిక్కర్ కోసం డబ్బులు కూడా డిమాండ్ చేశారని ఆవేదన చెందుతున్నారు అక్కడ విద్యార్థులు. అండ్ 5 సీనియర్ విద్యార్థుల అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించి అరెస్ట్ అయిన వారిలో రాహుల్ రాజు, ఎన్ఎస్ జీవా, ఎన్పి వివేక్, రిగిల్జీత్, శామ్యూల్ జాన్సన్ అరెస్ట్ అయ్యారు. ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ప్రజెంట్ పోలీసులు. వీరు 5 ఇడుక్కి ఎలప్పర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అండ్ వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుల అరెస్ట్ విద్యార్థుల నుంచి కాలేజ్ నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. సో 3 నెలలుగా సాగుతున్నటువంటి ఈ ర్యాగింగ్ వ్యవహారం అనేది ప్రజెంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్ అందరూ అసలు ఈ ఘటన అనేది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఈ ఘటనని ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు, కాలేజ్లో ఇంత జరుగుతున్నా కూడా యాజమాన్యం దృష్టికి ఏ విధంగా వెళ్ళింది, మా రిపోర్టర్ గౌతమిని అడిగి తెలుసుకుందాము. గౌతమి, చూస్తూ ఉన్నాము ఒక 5 క్రూరంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి. 4 అమ్మాయిల మీద, స్టూడెంట్స్ మీద, జూనియర్స్ వాళ్ళ మీద ఇలాంటి ర్యాగింగ్ ఒకప్పుడు బ్యాన్ అయినప్పటికీ కూడా ప్రజెంట్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మనం అక్కడ చూడడం అనేది చాలా దురదృష్టకరం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి గౌతమి? రైట్ సౌమ్య, నర్సింగ్ కాలేజ్ లోని ర్యాగింగ్ కు పాల్పడిన 5 ఈ రోజు పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా కొట్టాయంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను 3 నెలలుగా సీనియర్లు వేధిస్తున్నారు. అయితే ఈ 3 నెలలు కూడా వేధిస్తున్నప్పటికీ ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు 3 నెలల నుంచి వేధిస్తున్నప్పుడు ఎందుకని అటు యాజమాన్యానికి కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కి కావచ్చు, ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ కేసులోని పోలీసులు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. కొట్టాయంలోని కేరళ ప్రభుత్వంలో నర్సింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 5 విద్యార్థులను అయితే ఇప్పటికీ గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాగింగ్ చేసిన విధానం కూడా నిజంగా చెప్పడానికి కూడా ఇవాళ కష్టంగానే ఉంది. ఎటువంటి విధంగా వీళ్ళు అటు జూనియర్స్ ని సీనియర్స్ ఎంత ర్యాగింగ్ చేశారు, అసలు ఎటువంటి విధంగా ర్యాగింగ్ చేశారు అనేది ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కి డంబల్స్ కట్టి వేలాడదీయడం కావచ్చు, అరుస్తుంటే వాళ్ళ నోట్లో స్ప్రేలు కొట్టడం కావచ్చు, ఇలాంటివి అన్ని కూడా చేశారు. అండ్ దట్టు కంపాస్ తోని గుచ్చడం కావచ్చు, ఇలాగ చాలా రకాలుగా హింసించారు అని చెప్పి కూడా ఈ రోజు స్టూడెంట్స్ కూడా బయటకు చెప్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇందులోని సీనియర్స్ జూనియర్స్ లో ఉన్న ఒక వ్యక్తిని కూడా కొట్టడం వల్ల వెంటనే ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి తను చెప్పడం వల్ల ఈ రోజు బయటకైతే రావడం జరిగింది. వెంటనే పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఈ విధంగా ఉంది, ర్యాగింగ్ జరుగుతోంది కాలేజ్ లో, మొత్తం కూడా ఈ విధంగా ఉంది, జూనియర్స్ పట్ల సీనియర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా మొత్తం కూడా పేరెంట్స్ కి చెప్పడంతోనే పేరెంట్స్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ మేనేజ్మెంట్ కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఇటువంటి ర్యాగింగ్ అన్నది బ్యాన్ చేసినప్పటికీ కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ అన్నది ఇంకా కూడా జరుగుతూనే ఉంది. అండ్ సీనియర్స్ జూనియర్స్ ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో, మేము 3 years నుంచి మేము ఇక్కడ సీనియర్స్ కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు తగ్గి ఉండాలి, లేకపోతే మేము చెప్పినట్టు చేయాలి అని చెప్పి
ఏదైతే ఈ వైఖరి ఉందో దాన్ని అసలు బ్యాన్ చేయాలి. అసలు మేనేజ్మెంట్ వరకు కూడా వెళ్లకుండా వీళ్ళు ఎలా దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు, సో వీళ్ళకి మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంత దారుణంగా ప్రైవేట్ పార్ట్స్ కి డంబుల్స్ కట్టి వేలాడదీయడం కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, అలాగే సండే పూట వాళ్ళు మధ్యాహ్నానికి కావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం కావచ్చు, ఇలాగ రకరకాలుగా అటు అమ్మాయిల్ని అబ్బాయిల్ని హింసిస్తున్న తరుణంలోని ఎవరు కూడా చెప్పకుండా ఎందుకున్నారు, లేకపోతే వీళ్ళకి చెప్పకుండా చేయడానికి అటు మేనేజ్మెంట్ నుంచి కూడా వీళ్ళకి లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెద్ద వ్యక్తి స్టూడెంట్స్ కి హెల్ప్ చేశారా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు ఒక్కరు కూడా ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కైనా చెప్పకుండా ఉంటారా, లేకపోతే మేనేజ్మెంట్ నుంచి వీళ్ళకి హెల్ప్ ఉంది కాబట్టి ఒకవేళ మనం ఏమైనా చెప్తే కాలేజ్ లోని మార్క్స్ ఏమైనా తక్కువ చేస్తారనో, లేకపోతే హాల్ టికెట్లు ఇవ్వరని కానీ, లేకపోతే కాలేజ్ కి సంబంధించి ఏమైనా వాళ్ళకి బెదిరింపులు చేయడం వలన వీళ్ళు ఇన్ని నెలలు కూడా కామ్ గా ఉన్నారా అన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు రైజ్ అవుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరినీ కూడా. అండ్ విచారణలో కూడా అసలు ఏం జరిగింది ఏంటి, అసలు మేనేజ్మెంట్ కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, లేకపోతే మేనేజ్మెంట్ లో పిల్లలు ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేశారా అన్న విషయాలు కూడా ఇంకా పోలీసులు తెలియజేయాల్సి ఉంది సౌమ్య. రైట్ గౌతమి, దీన్ని అరికట్టడానికి మనం చూస్తూ ఉంటే గత కొద్ది రోజులుగా ఇది ఎన్నో బ్యాన్ అవుతూ వస్తుంది. కానీ యూజీసీ కానీ ఏఐసిటీ కానీ ఇలాంటివి ఎన్నో రెగ్యులేషన్స్ మనకి తీసుకొచ్చాయి. ఇలాంటి ర్యాగింగ్స్ అనేది కాలేజ్లో ఇటువంటి చర్యలు ఏమైనా జరిగినప్పటికీ ఓపికతో వేచి చూడండి, లేదంటే తిరుగుబడండి, లేదంటే ఫిర్యాదు చేయండి, ఈ మూడింటి ఆప్షన్స్ ఇచ్చారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే కనుక ఇప్పుడున్న పొజిషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో జనరేషన్లో మనం ఓపికతో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ ఆ పిల్లలు 3 నెలలుగా ఎంత క్రూరంగా అనుభవిస్తూ ఉన్నారంటే ఈ 5గురు చేసినటువంటి దుర్మార్గపు పనులకి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇటువంటి రెగ్యులేషన్ తీసుకొచ్చినటువంటి కంపెనీస్ కానీ యాజమాన్యం కానీ ఏదైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్ సౌమ్య, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పటి వరకు దీనికి సంబంధించి కొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే కాలేజ్ లోని ర్యాగింగ్ అన్న పేరుతోని జూనియర్స్ ని ఏమైనా ఇట్లాంటి హింసకి గురి చేసినా, లేకపోతే ర్యాగింగ్ అన్న పదం వినిపించినా సరే వెంటనే అలర్ట్ అవ్వాలి, వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళుగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి ఎటువంటి యాక్ట్స్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా స్టూడెంట్స్ కి కొంతవరకు అవగాహన లేదు అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ ర్యాగింగ్ ఇట్లాంటి పాల్పడితే దీనికి సంబంధించిన యాప్స్ ఉన్నాయని కానీ, లేకపోతే దీనికి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయని కానీ, లేకపోతే మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలని కానీ ఇలాంటి వాటి మీద క్లియరెన్స్ అవేర్నెస్ లేకపోవడం కూడా ఇందుకు కారణం అని కూడా చెప్పొచ్చు. అయితే మేనేజ్మెంట్ కొన్ని ఇప్పటికీ మేనేజ్మెంట్లు కూడా కొన్ని కాలేజెస్ లో లైట్ మనకి కేరళయే కాకుండా ఇటు సైడ్ కూడా మన కాలేజ్ లో చూసుకుంటూ ఉంటే కొన్ని మెడికల్ కి సంబంధించి కావచ్చు, వీటిల్లో కూడా ర్యాగింగ్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని కామెడీగా తీసుకుంటూ ఉంటారు, కొన్ని సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా సరే ఇటువంటివి అసలు ఉన్నాయి, ఆడవాళ్ళకి కావచ్చు లేకపోతే మగవాళ్ళకి కావచ్చు, ఒక అవేర్నెస్ కల్పించాలి. కాలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత జూనియర్స్ పట్ల సీనియర్స్ ఏ విధంగా ఉండాలి, లేకపోతే సీనియర్స్ పట్ల జూనియర్స్ ఏ విధంగా ఉండాలి అన్న మినిమం రెస్పెక్ట్ తో ఉండాలి అన్నది నేర్పించకపోతే ఈ విధమైనది కల్చర్ అన్నది ఇంకా కొనసాగుతూ ఉండడం అన్నది నిజంగా దౌర్భాగ్యం అని చెప్పాలి. అయితే ముఖ్యంగా మనం ఇందులో కనుక చూసుకున్నట్లయితే క్లియర్ గా మనకి తెలుస్తుంది. అయితే దీని గురించి అసలు పిల్లలకి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే ఇలాంటివి వీళ్ళు చెప్తుంది ఏంటంటే 3 నెలల నుంచే ఇది జరుగుతోంది, 3 నెలల నుంచి వీళ్ళు దాచిపెట్టారని చెప్తున్నారు. కానీ అయితే గత ఎన్ని నెలల నుంచి ఇంకా ఈ ర్యాగింగ్ అనేది ఉంది, ఇంకా ఎంతమంది బాధ్యతలు ఉన్నారు దీని వెనక, మేనేజ్మెంట్ కి తెలిసే కామ్ గా ఉన్నారా అని చెప్పి కూడా ఈ రోజు మొత్తం కూడా మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ చేస్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గౌతమి. రైట్, చూస్తూ ఉన్నాం కదా క్రూరంగా ర్యాగింగ్ చేసినటువంటి పరిస్థితి. తీవ్రమైన నొప్పితో జూనియర్స్ అరుస్తుంటే కూడా పట్టించుకోని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. ఈ 5గురిని ప్రజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, కేసు నమోదు చేశారు. అసలు వివరాలు ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి అనేది కూడా ఫిర్యాదు చేసిన మేరకు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి కంప్లైంట్స్ లో ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ లో అవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ గా తీసుకొని సో ప్రజెంట్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది.